పోతిరెడ్డిపాడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రైతుల్ని పోనీయకుండా అడ్డగించడం ద్వారా చంద్రబాబు నాయుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. అట్లాగే రాయలసీమ ప్రాంతం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల అతనుకున్న ద్వేషభావాన్ని కూడా బయటపెట్టుకున్నాడు. 854 అడుగుల తర్వాత పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క కలల పని అది. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కింద ప్రాజెక్టులన్నిటికీ నెల్లూరు దంకా తెలుగు గంగ వరకు నీళ్లు పోయే పరిస్థితి. మన గోరకల్లు కానీ, అవుకు కానీ, వెలుగోడు కానీ ఈ రోజున అన్ని డ్యాముల్ని, అన్ని రిజర్వాయర్ని ఎండబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అడుగుతా ఉన్నాం, బాబు గారు, శ్రీశైలం నిండుగా ఉంటే మా ప్రాజెక్టులన్నీ ఎందుకు ఖాళీగా ఉండాలి? ఎందుకు సగం సగమే పూర్తి కావాలి? కేవలం మాకు అర్థమయ్యేది ఒక్కటే, మీకు మేమంటే పడదు, మా రాయలసీమ ప్రజలంటే పడదు. మా భూములు కేవలం మీ పరిశ్రమలకు ఇచ్చేందుకోసం మీరు 99 పైసలకు అమ్ముకునే కోసం తప్ప మా భూములు మీకు ఎందుకు పనికొచ్చే అవకాశం లేదు, మేము పండించుకునే అవకాశం మీరు ఇవ్వరు మాకు. అడుగుతా ఉన్నాం, ఈ రోజున మరొక్కసారి మీరు తెలంగాణ ముఖ్యమంత్రితో అగ్రిమెంట్ చేసుకున్నారా? పోతిరెడ్డిపాడులో నీళ్లు పోనీకుండా చేస్తాను, మీకేమన్నా చేయమని మీ శిష్యుని ఏమైనా అడిగారా? చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే చరిత్రలో మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను మా గురువు గారు మాట్లాడుకున్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాను అని. అట్లా ఏమని ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకొని మరి మా పోతిరెడ్డిపాడికి అన్యాయం చేస్తూ ఉన్నారా, రాయలసీమకి అన్యాయం చేస్తూ ఉన్నారా? కల్వకుర్తిలో వాళ్ళేం ఆపలేదు, కరెంటుకు పోయే 4 టీఎంసీలు ఆపలేదు. అదే స్పీడ్లో నీళ్ళన్నీ పోతా ఉంటే ఒక 10 రోజుల్లో శ్రీశైలం డ్యామ్ ఖాళీ అయిపోతుంది. వర్షాలు పడ్డం ఆగిపోయింది, ఆ పైన కర్ణాటక, పైన మహారాష్ట్ర అనుకుంటే అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోద్ది. కనుక మీరు కావాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం చూసి వచ్చి సహేతుకంగా మిమ్మల్ని అడుగుదాం, డిమాండ్ చేస్తామనే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు వెళ్తూ ఉన్నాం. గలబా చేయడానికి కాదు, అక్కడ ఇంకోటి చేయడానికి ఏమీ లేదు. అక్కడ చూడడం, మాట్లాడడం, మాకు రావాల్సింది ఇవ్వండి. అయా చంద్రబాబు నాయుడు గారు, మరొక్కసారి మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చెత్త ప్రాజెక్ట్ లాగా మీకు కనిపించవచ్చు, కానీ 8840 అడుగుల నుంచి నీళ్లు తోరుకునే పరిస్థితి ఉంటే రైతు భయపడేవాడా? ఈ రోజున కుడి పక్క మోసం చేస్తాడు, ఎడం పక్క ద్రోహం చేస్తాడు, ఎట్టు పడితే అక్కడ మాకు అన్యాయం తప్ప ఇంకొకటి లేదు. మా హైకోర్టు ఎత్తకపోతారు, అనంతపూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి ఎత్తకపోతారు, మీ ఇష్టం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఒకటే, నీళ్లు లేకపోతే మిగతా వాళ్ళకి 2 పంటలు రావేమో, మా జీవితాలు ఎండిపోతాయి. మిమ్మల్ని ఏం అడుక్కోవడం లేదు, ఇక్కడ మా హక్కు అడుగుతా ఉన్నాం. మా నికర జలాలని తక్షణం మా డ్యాములో నింపండి అని అడుగుతా ఉన్నాం. తుంగభద్రలో రావాల్సిన వాటా నీళ్లు ఉన్నాయి, మా కాలువలకు వదిలిపెట్టండి, మా రైతులకు వదిలిపెట్టండి, మీకు తాగే నీళ్ళు ఆపుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఏమీ లేకుండా మీరు శుద్ధులు చెప్తా ఉన్నారు. నీళ్ళు జాగ్రత్తగా వాడాలి, నీళ్ళు జాగ్రత్తగా వాడడం అంటే వదలకుండా పోవడమా? మీరు వర వేసుకోవద్దండి, అది వేసుకోవద్దండి, చెనిక్కాయ వేసుకోవద్దండి, ఏం వేసుకోవద్దండి. నీళ్లు లేకుండా ఉన్న పంటలు ఏవో చెప్తే చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటాం. మేము మాకు తెలిసింది 6 తడుకో లేక పూర్తి తడుకో పంటలు వేసుకోవడం తప్ప. పైకి ఈ సీన్ చూస్తే నాకు అర్థమయ్యేది ఒకటి, అసలు నాకేం అర్థం కావడంలే. ఎన్ని డ్యాములకు వెళ్ళాను చూడడానికి, మామూలుగా పోయిస్తే అడ్డగిస్తారా? అంటే పోలీసు వాళ్ళు చెప్పాలి ఈ రోజున. అంటే ఎవరైనా కానీ ఎక్స్కర్షన్ పోదాం పిల్లలంటే లాపేస్తారా? వీళ్ళు పర్మిషన్ చూసి పంపిస్తారా వాళ్ళని? రేపటి నుంచి అడుగుతాం, ఎవరైనా పోతే పర్మిషన్ ఇచ్చినారా, మీరు ఇండివిజువల్గా ఇచ్చినారా, గుంపుగా అడిగే పరిస్థితి మీరే తెచ్చుకుంటా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసుకుంటే ఆఖరి నేను అసలుకి ఐ ఫీల్ షేమ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తా లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తా లేదు, కేవలం పోలీసు వాళ్ళే ఈరోజు ప్రభుత్వంగా నడిపించే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు కొత్త రాజ్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడు మీరు నేర్పించిన విద్య మీకే ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని మాత్రం పెద్దల పక్షాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. నేను ఈ మాట మామూలుగా చెప్పను. నేను రాయలసీమ వరకు కడుపు మండిపోతుంది నాకు, నీళ్లు లేవు. గ్రేటర్ రాయలసీమ వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాం. గోరకల్లు నిండలే, అవుకు నిండలే, 50% కూడా లేవు. నెల్లూరు జిల్లాలో అయితే ఆఖరికి దాదాపు 40% కంటే పాత నీళ్ళే ఉన్నాయి, కొత్త నీళ్ళు పోవడంలే. మరి ఏం మాట్లాడతారు మీరు? రాయలసీమకు పెద్ద బిడ్డనా మీరు? మీరు చెడ్డ బిడ్డ. 1కి 10 సార్లు చెప్తా ఉన్నా, మీరు చెడ్డ బిడ్డ. మీ నాయకత్వంలో మా రాయలసీమ జరిగిందంటూ ఏంది లేదు. మా ప్రాజెక్టులో నీళ్లు మాత్రం రాలే, కాంట్రాక్టుల దగ్గరికి నిధులు తప్ప. ఆ కాంట్రాక్టులు కూడా బహుశా మీ పార్టీలో ఉన్న వాళ్ళని మా జిల్లాలో చెప్పుకుంటూ ఉంటారు. మీకు తెలిసిన అంశమే అది. పండ్ల క్వాలిటీ గురించి తక్కువ మాట్లాడితే మంచిది. మా ప్రకాష్ మాట్లాడుతూ సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పాడు ఆఖరి పండ్ల మీద. కానీ ఈ రోజున నీళ్లు పోతే మళ్ళీ నీళ్లు రావు. చంద్రబాబు నాయుడు గారు
నేను రెయిన్ గన్లు పెట్టినా లేదా ఇంకోటి పెట్టినా అనే మాటలు కాదు. మా నీళ్లు మావి అక్కడ పుష్కలంగా ఉన్నాయి. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు నింపాలి. మీరు రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వాన చివరికంటూ పోవటం కొనసాగిస్తుంది.